ఈ దినమున ప్రభు నీతో సెలవిస్తున్న మాట. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన ప్రభువును పరిరక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనములు. నేస్తమా, అందరూ బాగున్నారు కదా? చాలామంది అంటుంటారు, అసలు పాపం అంటే ఏంటండి? బైబిల్లో పాపం అని దేని మీద రాసుంది? అసలు బైబిల్లో పాపం అంటే ఏంటో ఒకసారి వివరించండి అని చెప్పేసి చాలామంది అడుగుతూ ఉంటారు. అంతేకాకుండా వారికి ఉన్న క్వశ్చన్ కూడా అదే కదా. నేస్తమా, పాపం అంటే ఏంటో తెలుసా? రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనంలో ఉంటుంది, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు అని వ్రాయబడి ఉంది. మరి నేస్తమా, అదే యోహాను సువార్త మొదటి పత్రిక 5వ అధ్యాయము 17వ వచనంలో సకల దుర్నీతియు పాపము అంటే నీతి కానిది పాపమని అర్థం. నిజంగా దొంగతనం చేయడం పాపం, నరహత్య చేయడము పాపమే. అంతేకాదండి, మోసం చేయడం కూడా, మోసం చేసి ఎదుటివారి దగ్గర సంహరించడం కూడా పాపమే. నేస్తమా, రోమీలకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 23వ వచనంలో ఉంటుంది, విశ్వాసము కానిదేదో అది పాపమని వ్రాయబడి ఉంటుంది. నేస్తమా, విశ్వాసము మూలమున కలిగిన కానిది ఏందో, అసలు విశ్వాసం లేకుండా ఏదన్నా చేస్తే కనుక నేస్తమా గుర్తుంచుకో, అది పాపమే. పరలోకం ఉంది, నరలోకం కూడా ఉంది, కానీ అది నమ్మకపోవడం కూడా పాపమే. గుర్తుపెట్టుకో. మరి సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయము 23వ వచనంలో ఉంటుంది, తిరుగుబాటు చేయుట పాపము. తిరుగుబాటు చేయడం కూడా పాపమే. మరి నీవు అనేకుల మీద తిరుగుబాటు కలిగి జీవిస్తున్నావేమో, ఒక్కసారి ఆలోచించు. యాకోబు వ్రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వచనంలో ఉంటుంది, మేలనేది చేయనెరిగియు అలాగూ చేయకుండుట పాపము అని. మరి ఏ విధంగా నేను జీవిస్తూ ఉంటున్నాము ఒక్కసారి అర్థం చేసుకోవాలి. సమూయేలు మొదటి గ్రంథము 12వ అధ్యాయం 23వ వచనంలో ప్రార్థన చేయకపోవడం కూడా పాపమే. మరి నేను పాపం చేస్తున్నామా, ప్రార్థన చేస్తున్నామా? ఒక్కసారి ఆలోచించాలి. నేస్తమా, నేను ఏ విధంగా జీవిస్తూ ఉంటున్నాం? అదేవిధంగా సామెతల గ్రంథము 24వ అధ్యాయము 9వ వచనంలో ఉంటుంది కదా, మూర్ఖముగా యోచించడం పాపము అని. మరి మనం ఏ విధంగా ఉంటున్నాం? మూర్ఖంగా యోచిస్తూ ఉంటున్నామేమో. అతిక్రమము పాపమని యోహాను సువార్త యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 4వ వచనంలో స్పష్టంగా మనకు అర్థమయ్యే రీతిలో ఉంటుంది, అతిక్రమమే పాపము అని. అతిక్రమం చేయడం కూడా పాపమే. నేస్తమా, జ్ఞాపకం చేసుకో, దేవుడు చెయ్యమన్నది చేయకపోవడం పాపమే, దేవుడు చెయ్యవద్దు అన్నది చెయ్యకపోవడం పాపమే. నిజంగా దేవుడు చెప్పింది మనం చేసే వారంగా ఉండాలి. దేవుడు చేయమన్నప్పుడు మనం చేయకపోవడం పాపం, మనం చేస్తూ ఉన్నట్లే. అంతేకాదు, దేవుడు చెయ్యొద్దు, నువ్వు ఇది చెయ్యొద్దు అని అన్నప్పుడు మనము అలా చేయడం కూడా పాపమే. కాబట్టి జ్ఞాపకం చేసుకో, పాపం వలన ఏం జరుగుతుందో తెలుసా? రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 23వ వచనంలో ఉంటుంది, పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య జీవము. యేసు అనగా రక్షకుడు. జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియ సహోదరి సహోదరులారా, పాపం వల్ల మనకేమొస్తుందంట? మరణం వస్తుంది. పాపులను రక్షించుటకు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకంలోనికి వచ్చారు. మనల్ని రక్షించడానికి, మనల్ని ఈ లోకంలో ఒక పరిశుద్ధులుగా జీవించడానికి, మనల్ని సరిచేయడానికి ప్రభువైన యేసుక్రీస్తు వచ్చారు. నమ్మి బాప్తిస్మం పొందువాడు రక్షింపబడును. ఇది అనేకులకు సమయము. మన ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఎప్పుడైతే నువ్వు నమ్మి మారు మనసు పొంది బాప్తిస్మం పొందుకొని రక్షణ పొందుకుంటావో అప్పుడు నీవు రక్షించబడతావు. పాపం నుండి నీకు విడుదల కలుగుతుంది. పాపంలో నుండి నీవు లేవనెత్తబడతావు. ప్రియ సహోదరి సహోదరులారా, ఇంకా నువ్వు పాపంలోనే ఉంటున్నావా?
లేక పరిశుద్ధంగా జీవించాలనుకుంటున్నావా? నీవు పరిశుద్ధంగా జీవించాలనుకుంటే మాత్రము దేవునికి ఇష్టంగా బ్రతకడానికి ప్రయాసపడు, ప్రాకులాడు. కాబట్టి మనకు పాపం చేస్తే ఏం జరుగుతుంది? మరణం కలుగుతుంది. ఈ లోకపు మరణం మనకెందుకండి? నిత్య జీవంలో మనము ఎల్లప్పుడూ దేవునితో సహవాసం చేసి, సహవాసంలో ఎప్పుడూ కూడా పరిశుద్ధంగా పవిత్రంగా ఉంటూ యథార్థంగా అనేకులను దేవుని ఎద్దుకు నడిపిస్తే నీవు నేను ఎంతగానో ఆశీర్వదించబడతాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఏ విధంగా నీవు నేను జీవిస్తున్నామో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి. మన ప్రభు ఎలాంటి వారు? పరిశుద్ధంగా జీవించారు. నీవు నేను కూడా పరిశుద్ధంగా జీవించాలని ఆయన ఆశపడతా ఉన్నారు. కాబట్టి నీవు నేను పరిశుద్ధంగా జీవిద్దాం, అందరికీ కూడా మాదిరికరంగా ఉందాం. ఎప్పుడైతే నీవు నేను పరిశుద్ధంగా జీవిస్తామో అప్పుడు దేవునికి ఇష్టంగా మనం మార్చబడతామంట. కాబట్టి జ్ఞాపకం చేసుకోవాలి. పాపం చేస్తే మనకేమొస్తుందండి? పాపం చేస్తే మనకేమొస్తుంది? యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో ఉంటుంది, దురాశ గర్భము ధరించి పాపమును కనును, పాపము పరిపక్వమై మరణమును కనును అని. పాపం వలన మనకు మరణమే సంభవిస్తుంది. పాపం చేస్తే ఏమవుతుందో తెలుసా? ఇంకా శాపం వస్తుంది మనకి. పాపం చేసినందుకు కయ్యను గారు ఏం చేశారు? జ్ఞాపకం చేసుకోవాలి. ఆదికాండము 4వ అధ్యాయము 12వ వచనంలో, నీవు నేలను సేద్యపరుచినప్పుడు అది తన సారమును ఇక మీద నీకు ఇయ్యదు, నీవు భూమి మీద దిగులు పడుచు దేశ దిమ్మరివయుందువనెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము 19వ వచనంలో ఉంటుంది, సంసోను గారు ఏం చేశారు? దేవుడిచ్చిన ఒక గొప్ప వరాన్ని ఏం చేశారు? కోల్పోయారు. తన తల మీద 7 జడలు తనను క్షౌరం చేయించి అతన్ని బాధించుటకు మొదలుపెట్టెను. అప్పుడు అతనిలో నుండి బలమంతా కూడా బయలుదేరి వెళ్ళిపోయిందండి. బలమంతా వెళ్ళిపోయింది, తొలగిపోయింది. దేవుడిచ్చిన గొప్ప వరము తనకి, ఆ వరాన్ని కోల్పోయాడు. నేస్తమా, యూదా ఏమయ్యాడు? మరణమును పొందుకున్నాడు. జ్ఞాపకం చేసుకోవాలి. అపోస్తుల కార్యముల గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనంలో తను ఎలా చనిపోయాడు? తల క్రిందులుగా పడి నడిమికి బద్దలయ్యి తన పేగులన్నీ కూడా బయటకు వచ్చేసినాయి అంట. అలా చనిపోయాడు. చూడండి, అడిగి వేడుకొని మనం కూడా కుటుంబంలో ఇబ్బంది కలిగించే వారంగా ఉంటామండి పాపం చేస్తే. యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము 26వ వచనంలో, వారిని రాళ్లతో కొట్టిన తరువాత అగ్ని చేత కాల్చి వారి మీద రాళ్లను పెద్ద కుప్ప వేసి అది నేల వరకు ఉన్నదంట. ఇప్పటి వరకు కూడా నేటి వరకు అది నిలిచే ఉన్నది. మనం కుటుంబానికి ఇబ్బందికరంగా ఉంటాము, మరణాన్ని కొని తెచ్చుకుంటాము. దేవుడిచ్చిన ఒక గొప్ప వరాలను, ఆశీర్వాదాలను మనం కోల్పోతామండి. శాపం మన మీదకి వస్తూ ఉంటుంది పాపం చేస్తే. కాబట్టి ఇక నుండి మనం పాపం చేయకుండా పరిశుద్ధంగా జీవిస్తూ పవిత్రంగా ఉంటూ అనేకులకు మాదిరికరంగా జీవించుదుముగాక. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించి మన హృదయంలో ఫలింపచేయనుగాక. ప్రైజ్ ద లార్డ్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ నామం నాకు వందనములు ప్రభువా. మమ్మల్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. పాపం చేస్తే ఏం జరుగుతుందో ఈ దినమున మాతో మాట్లాడి ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో మమ్మల్ని దర్శించి ఉన్నారు ప్రభువా. అయ్యా, పాపం చేస్తే మాకు ఇలా నాయన, పాపం చేస్తే ప్రభువా మేము శాపం వస్తుంది ప్రభువా. నాయన, నీవు ఇచ్చిన గొప్ప వరాలను మేము కోల్పోతాము తండ్రి. మరణమును మేము కొని తెచ్చుకుంటాం. మా కుటుంబ సభ్యులకు అందరికీ కూడా మేము నాయన వ్యతిరేకస్తులం అవుతాం, ఇబ్బంది కలిగించే వారంగా మేము ఉంటాము తండ్రి. జ్ఞాపకం చేసుకోండి. ఇబ్బంది కలిగించే వారంగా మేము ఎప్పుడూ ఉండకుండా నీ నామానికి కేవలం మహిమ తెచ్చే బిడ్డలముగా మేము పరిశుద్ధంగా పవిత్రంగా యథార్థంగా జీవించే మనసును మాకు అందరికీ పుట్టిస్తారని నమ్మొచ్చు. తోడు నీడగా ఉండి సహాయమును దయచేయమని ఈ చిన్ని ప్రార్థన సత్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.